ఎవరైతే ఆయన సన్నిధిలో చేతులెత్తి స్తుతిస్తారో వారు ఖచ్చితంగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో బలులు అర్పించినట్లే. ఎందుకంటే ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరైనా సరే చేతులెత్తకుండా ఉండలేరు. ఆయనకి లొంగిపోవాలి, ఆయన సన్నిధిలో సాష్టాంగ పడాలనేటువంటి హృదయంతో వారు పశ్చాత్తాపడుతూ ఉంటారు. దేవుడు వారి ప్రార్థనలు ఆలకించాలని సంతోషంతో ఉప్పొంగుతూ ఉంటారు. 1 రాజులు 8:22 ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లనెను. ఎన్నో మాటలు సొలొమోను దైవసన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన చేసినటువంటి మేలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా తమను ప్రత్యేకపరిచారని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాడు. ఏదైనా చేతులెత్తినప్పుడు హృదయంలో నుంచి వచ్చినటువంటి స్థుతి అది ఎంతో గొప్పది. అటువంటి స్థుతి ప్రతి ఒక్కరిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్.